నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం ఒకటి సిద్ధం చేయుచున్నాను. నా రాజ్యం వేరు, ఆ రాజ్యం రావడానికి మీరు సిద్ధపడమన్నారు. ఎందుకంటే ఎడ్లు రక్తము, మేకల రక్తము, కోళ్ళ రక్తము మనుషులు ఒక పాపం తీసివేయదండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం భూమి మీద చెందించబడింది. కాగా ప్రతి మనిషి కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి మనిషి కష్టపడతారు. ప్రతి మనిషి బతకాలి 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 అనుకుంటారు. ఎంత బతికినా దేనికోసం అండి? శరీరం కోసం. ఈ శరీరం మనకు శాశ్వతమేనండి. ఒక 150 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటామా? 200 ఏళ్ళు ఎప్పటికైనా మరణించాల్సిందే. కానీ ఈ లోకం కాదు. ఆయన అన్నాడు, నా రాజ్యం వేరు. నా రాజ్యంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. నా రాజ్యం రావడానికి మీరు సిద్ధం కమ్మన్నారు. ఈ లోక రాజ్యం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదండి. చూడండి, ఎండలు మార్చి అయింది, మార్చి కూడా రాలేదు. ఎండలు ఎప్పుడైతే రానున్న రోజులు ఇంకా ఎండలు. కానీ ఎప్పటికైనా ఈ లోకం మనకి శాశ్వతం కాదు. కాగా అందుకని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి.